ఈ ఉమామహేశ్వరం టెంపుల్ అనేది అత్యంత పురాతనమైనటువంటిది, ప్రాచీనమైన టెంపుల్, అత్యంత ప్రాశస్త్యమైనది కూడా. అయితే ఇక్కడికి భక్తులు చాలామంది శ్రీశైలం పోతూ ఉంటారు. అంటే ఇంత గొప్ప పురాతనమైనటువంటి దేవాలయం ఉన్న విషయం కూడా ఎవరికి తెలియదు. రెండవది, ఇక్కడ న్యారో ఉంది, అంటే భక్తులు ఎక్కువ వస్తే స్టిప్ చాలా సన్నగా ఉంది గ్యాప్. సో దాన్ని కొంత పెంచాల్సిన అవసరం, వైడెన్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే శ్రీశైలం పోయే మెయిన్ రోడ్డు పైన టెంపుల్ టూరిజం కింద టూరిజం డిపార్ట్మెంట్ నుంచి అక్కడ సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున కనపడే సైన్ బోర్డ్స్ అంటే డైరెక్షన్. ఇక్కడ దేవాలయం ఉందనేది విషయం శ్రీశైలం పోయే వాళ్ళందరికీ ఇది అవుపడాలి, కనపడాలి, రావాలి, తెలియాలి. సో దానికోసం ఇక్కడ న్యారో స్పేస్ దాన్ని వెడల్పు చేయడం కోసం నిర్మాణం, కన్స్ట్రక్షన్ చేసేది సార్. ఇంకా ఇతర అవసరాలకు ఏమేమి ఉన్నాయో అవి మొత్తం కూడా డీటెయిల్గా వర్కౌట్ చేసి ఇప్పుడు నేను ఒక 50 లక్షల రూపాయలు ఈ ఉమామహేశ్వరం దేవస్థానానికి భక్తుల ప్రయోజనం కోసం అవసరాలు లక్షలు మంజూరు చేస్తాను. ఇది దేనికి వాడాలనేది గౌరవ శాసనసభ్యులు, అట్లాగే టెంపుల్ కమిటీ చైర్మన్, అట్లాగే టెంపుల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు వీళ్ళందరూ కలిసి నిర్ణయం చేస్తారు. మా ఎండి గారు ప్రకాష్ గారు ఇక్కడే ఉన్నారు. సో దీనికి ఈ టోటల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దీనికి 50 లక్షలు మంజూరు ఇస్తూ దానికి మీ అవసరం ప్రకారం ఇలా ఆర్టీసీ బస్సు ఫ్రీ ఉంది. ఆర్టీసీ బస్సు అంటే ప్రజల ప్రచారం చేయాల్సిన దైవభక్తి, ప్రజా ఇవన్నీ తెలియనప్పుడు ఆలోచన విధానం మార్పు ద్వారా నెక్స్ట్ దానికోసమే ఈరోజు పర్లేదు. ఇప్పుడు ఈరోజే యొక్క టూరిజం పైన స్టడీ చేయడం కోసమే ఈరోజు నల్లమల ఫారెస్ట్ ఎంచుకోవడం జరిగింది. ఎక్కడెక్కడ ఏమేమి అవకాశాలు ఉన్నాయో వాటి అన్నిటి పరిశీలన చేసి ఇలా 14 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాసనసభ్యులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇంచుమించుగా. దాంతోపాటుగా టూరిజం డిపార్ట్మెంట్ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, ఇతర అధికారులు, ఎస్పీ గారు అందరూ కూడా రావడం జరిగింది. సో అంటే వచ్చేటువంటి వీలైనంత తొందరలో ఈ టూరిజం పెంచే కార్యక్రమం చేసి ప్రజలకు ఉన్నటువంటి వాళ్ళకు అవసరమైనటువంటి అవకాశాలు అనుకోండి, వసతులు కూడా కల్పించే కార్యక్రమం చేసి రాష్ట్రమే కాదు దేశం నలుమూల నుంచి కూడా ఈ నల్లమల ఫారెస్ట్కి వచ్చే విధంగా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ఇలా మొదటి రోజు ఈరోజు ఈ ఉమామహేశ్వరానికి ఈ 50 లక్షలు మంజూరు చేస్తున్నాం. థ్యాంక్ యూ.